మన వాక్య సహాయం కొరకు 85వ కీర్తనలో కొన్ని చరణాలు, 85వ కీర్తన మొదటి 2 చరణాలు, 8వ చరణం, 12వ చరణం. 85వ కీర్తనలో మొదటి 2 చరణాలు, 8వ చరణం, 12వ చరణం చదువుకుందాం. కోరహ్ కుమారుల కీర్తన. యెహోవా, నీ దేశము యెడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. తర్వాత 8వ చరణం. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోను తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. తర్వాత 12వ చరణం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాన్ని ఫలమిచ్చును. ప్రియులారా, ఇది కోరహ్ కుమారులు రాసిన కీర్తన. కోరహ్ కుమారులు అంటే దేవాలయంలో పరిచర్య చేసేవాళ్ళు అన్నమాట. కొన్ని దగ్గరలో వారు ద్వారపాలకులుగా మందిర ద్వారంలో ఉన్నవారు. నీ ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు కనుక వారు ఆవరణంలో ఉండేవారని, ఆవరణంలో వారు చేసే పని ఏంటంటే సంకీర్తన చేసేవారని కోరహ్ కుమారులు గురించి వ్రాయబడింది. ఈ కోరహ్ కుమారులు, వారు కోరహు అది లేవి సంతతి వాడు. ఆయన మోషేను కొంచెం ఎలా పడితే అలా మాట్లాడాడు కనుక భూమి నెరబిడిచి మింగివేసింది అన్నమాట. కోరహు ప్రక్కన కొంతమంది ఏమి మోషేనే నా అన్ని, మోషేనే దేవుడు ఎన్నుకున్నాడా, మమ్మల్ని ఎన్నుకోలేదా అని కొంచెం ఎక్కువ మాటలు మాట్లాడారు. కనుక దేవుడు ఏం చేశాడు, అయ్యా కోరహుని వారిని ఆయన ప్రక్కన ఉండే వాళ్ళ ప్రక్కన ఉండి మిగతా వాళ్ళకి రండి అని చెప్పి ఆ కోరహుకి కొంచెం శిక్ష వేసాడు అన్నమాట. కనుక దేవుని సమాజంలో దేవుని పిల్లలు మనము జాగ్రత్తగా మనం ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నువ్వు దేశమును ఎడల కటాక్షము చూపి ఉన్నావు. దేశాలు ఉన్నాయి ఈ రోజుల్లో. కొన్ని దేశాలు ఎంతో ప్రాస్పారిటీ అంటే అభివృద్ధి చెందుతున్నాయి. కొన్ని దేశాలు కొంచెము అంత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు కూడా కొన్ని దేశాలకి బాగలేవన్నమాట. ఇప్పుడు చూడండి, రూతు గ్రంథంలో న్యాయాధిపతులు మొట్టమొదటి అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు 7 దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముటకు వెళ్ళాడు. దేశాల పరిస్థితులు అప్పుడప్పుడు తారుమారు అవుతాయి, వాటి ఆర్థిక పరిస్థితులు. ఇక్కడ ఒకప్పుడు ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చిందంట. కరువు వస్తే దేవుని దేశం కదా, దేవుని ప్రజలు ఉన్నారు కదా, మరలా దేవుడు కరుణిస్తాడు. ప్రార్థన చేసి అక్కడే నిలబడవలసిన వారు కరువుకి భయపడి మోయాబు దేశానికి వెళ్ళలేదా? కాబట్టి మనము చూస్తున్నాం దేశంలో పరిస్థితులు అప్పుడప్పుడు కొన్ని పరిస్థితులు బాగుంటాయి, కొన్ని బాగుండవు. అందుకొరకు యెహోవా నీవు నీ దేశమును ఎడల కటాక్షము చూపి ఉన్నావు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంతోమంది రాజులు వారిని బానిసలుగా తీసుకుని పోలేదా? అషూరు రాజులు, తర్వాత నెబుకద్నెజర్ రాజు 70 సంవత్సరాలు చెరకు తీసుకుని పోయారు అన్నమాట. ఆ చెర అయిపోయిన తర్వాత కాబోలు ఈ మాటలు అంటున్నారు. యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన వారందరూ ఆ పారసీక రాజు కోరెషు కాలంలో వారి దేశానికి వెళ్ళిపోయారు అన్నమాట. అప్పుడు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు తీసుకుని వచ్చావు. ఒక దేశానికి కరువు, ఆ దేశ ప్రజలకు చెరగొనిపోవడం, ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవడం అనేది ఎప్పుడు జరుగుతుంది? వారు కొంచెం బలహీనులైనప్పుడు అన్నమాట. వారు ఉండవలసిన భక్తి వారికి లేనప్పుడు. భక్తి అనేది కొంచెం జాగ్రత్తగా ఉంచుకుంటే అది బాగుంటుంది భక్తి. లేదంటే ఒకసారి ఆ భక్తి కొంచెం తగ్గిపోద్ది అన్నమాట.
భక్తి పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి, వారు కొంచెం భక్తిలో చిన్న లోపం వచ్చింది. అందుకొరకే వారు పిల్లల చెరకు తీసుకుని పోబడ్డారు. అందుకొరకు ఆ చెరకపోయినటువంటి దేశంలో వారు మళ్ళీ తిరిగి ఆ ప్రభువు దేవుడు జ్ఞాపకం చేసుకుని తిరిగి వచ్చాడు. అందుకొరకే చెరకపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. అందుకొరకే సంతోషముతో ఈ కోరా కుమారులు ఈ కీర్తన పాడుతున్నారు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. దేవుడు మన పాపములను మన దోషములను కనిపెట్టి చూస్తే ఎవరు నిలవలేరు పిల్లలు. అందుకొరకే పాపులను రక్షించడానికి, పాపం తీసివేయడానికి, మన పాపములకు శాంతికరమై ఉండడానికి తన కుమారుడైన ప్రభు అయిన క్రీస్తుని ఈ లోకానికి ఆయన పంపినాడు పిల్లారా. మనమందరము మన చేతనైనంత వరకు ఏదో ఒకటి చేసేసాం. బై మిస్టేక్ ఆర్ ఏదో ఒకటి చేసాము. ఆ చేసిన తర్వాత దాన్ని సవరించుకోలేకపోతున్నాం. ఎవరికి సాధ్యమో పాపములను తీసివేసుకోవడానికి వారికి వారు ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని కొరకు ప్రాయశ్చిత్తము చేయవాడు ఎవరు లేరు. ఒకవేళ త్వరగా ఏదైనా పొరపాటు చేస్తే ఒక వస్తువు అనుకోండి, అది పొరపాటును పడి పగిలిపోయింది, దాన్ని ఎవరో అతికించగలరు, సెట్ చేయగలరు. అట్లాగే మానవ జీవితం ఒక గాజు వస్తువు లాంటిది అన్నమాట. అది పడిపోయింది, తెలియకుండా పడవేసుకున్నాం మనం. కనుక నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చుట ద్వారా ఆయన మన పాప పరిహారమును కొరకు తన ప్రాణమే ఇవ్వవలసి వచ్చింది పిల్లారు. మనమందరం మంచివారమై ఉంటే, మనలో ఏ నేరము జరగకుండా ఉంటే యేసు ప్రభు పరలోకంలో దూతల చేత ఎంతో పొగడబడుతూ ఆయన తండ్రి కుడి పార్శ్వమున సంతోషిస్తూ ఉండవలసిన వాడు. అటువంటి దేవుని కుమారుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది, బాధపడవలసి ఉంది. అందుకొరకే పేతురు పత్రికలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడ్డాడు. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. అది గుర్తుపెట్టుకుందాం. ఎందుకు బాధపడ్డాడు? మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఎందుకు బాధపడ్డాడు? మనకు రక్షణ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కాబట్టి. అయ్యో నా ప్రజలు, అయ్యో నేను సృష్టించినటువంటి, నన్ను ప్రేమించినటువంటి నా ప్రజలు ఆజ్ఞను తిక్రమించి పాపము చేసి శిక్ష తెచ్చుకున్నారే అని వారిని రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు ప్రభు. ఆయన ఎవరు సంతోషంగా పెట్టలేదు. నువ్వు దేవుని కుమారుడు ఎట్లా మాటలు కూడా కొంచెం దురుసుగా మాట్లాడారు. ఆ ప్రభువుని అన్యాయమైన తీర్పు భరించాడు. కనుకనే నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. మనమందరము పాప పరిహారం పొందినటువంటి దేవుని ప్రజలము, పరిశుద్ధులము, నీతి రాజులము, యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలము, దేవుని ఇంటి వారం. మనం ఎవరు? మనం ఒక గొప్ప వారి ఇంటిలో పుట్టితే ఎంత ధైర్యము, ఎంత సంతోషం, ఎంత గంభీరత ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు కుమారుడు అనుకోండి, వానికి ఇంకా చెప్పలేమన్నమాట. ఆయన వెళ్ళే స్పీడ్ వేరు ఉంటుంది, ఆయన నడత వేరుగా ఉంటుంది, ఆయన డ్రెస్సు అన్నీ వేరుగా ఉంటాయి. మనము దేవుని ఇంటి వారము, మనం ఎలా ఉండాలి? కనుకనే ప్రియులారా, మనల్ని రక్షించాడు. ఆయన మనకు మేలు చేశాడు. వారి పాపమును కప్పివేశాడు ఆయన. ఎన్నిసార్లు మనము తెలిసి తెలియక ఎన్ని చేస్తున్నాం, వాటన్నిటినీ కప్పివేశాడు, వాటన్నిటినీ పరిహరించాడు. ఆయన భరించి శిక్షను కొట్టివేశాడు. ఇప్పుడు క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష అనేది లేదు. ఎందుకు శిక్ష లేదు? మనకు ఎంత శిక్ష వచ్చేది మనకు, మనం చేసిన దానికి. అయితే ఇప్పుడు శిక్ష లేదంటున్నాడు. ఎందుకంటే ఆ శిక్ష మన సమాధానార్థమైన శిక్ష తన మీద పడేను. యేసు ప్రభు వీళ్ళు పోనీ నన్ను శిక్షించండి అని మన కొరకు ఆయన మన స్థానాన్ని తీసుకున్నాడు. కనుక ఆయన శిక్షింపబడ్డాడు, మన రక్షింపబడ్డాం. కనుకనే మేలు. అందుకొరకే ప్రియులారా, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. యెహోవా, నీవు నీ దేశం ఎడల కటాక్షము చూపి ఉన్నావు, నీ ప్రజల పట్ల దయ చూపి ఉన్నావు. కనుకనే ఈ కోరా కుమారులు ఈ మంచి కీర్తన వారు రాస్తున్నారు. అంతేకాకుండా చూడండి ప్రియులరా, ఇక్కడ ఈ కీర్తన 3 భాగాలుగా ఉన్నది.
మొదట 3 వచనాలు గతంలో దేవుడు చూపిన అనుగ్రహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. దేవుడు వారి పట్ల ఒక మేలు చేశాడు, ఒక అనుగ్రహం వారి పట్ల కరుణ చూపాడు, అది గుర్తు చేసుకుంటున్నారు. 4-7 ఆ చేసిన కరుణను, చూపిన కరుణను, చేసిన మేలును మరలా అనుగ్రహించు, అది కొనసాగించని ప్రార్థన చేస్తున్నారు. 4-7 వరకు. తర్వాత 8-13 వరకు దేవుని నుంచి వచ్చిన సందేశము, ఒక సందేశాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో దేవుడు తన ప్రజల ద్వారా, ఇద్దరు సోదరుల ద్వారా ఆయన ఒక సందేశాన్ని ఇస్తాడు. ఆ సందేశం అది చిన్నదైనా పెద్దదైనా అందులో ఉన్న ప్రాముఖ్యతను మనము తీసుకుని వెళ్ళి దేవా నాతో మాట్లాడు, నువ్వు ప్రార్థన చేసుకుని నిజంగా వస్తే నీతో తప్పకుండా దేవుడు ఒక మాట్లాడవలసిన మాటను, నీకు ఏ మాట అవసరమో దానినే మాట్లాడతాడు. కనుకనే పిల్లలు ఒక సందేశాన్ని, దేవుని నుంచి వచ్చిన సందేశాన్ని కీర్తనాకారుడు వివరిస్తూ ఉన్నాడు. ఎక్స్ప్లెయిన్. కనుక ఇక్కడ ఆయన చెప్తున్నాడు చూడండి, ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనమును పలుకును. దేవుడు ఒక శుభం తెలియజేస్తున్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇది శుభవర్తమానం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఒక గొప్ప సందేశంతో వచ్చాడు, ఒక శుభము తీసుకొని మనకు వచ్చాడు. ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు, ఆయన మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు, ఇమ్మానుయేలుగా ఉండటానికి వచ్చాడు, నీకు తోడుగా ఉండటానికి వచ్చాడు. కావాలా వద్దా? మీకు చాలామంది తోసివేస్తున్నారు దేవుని తోడుని, దేవుని ప్రేమను వారు కోరుకోవడం లేదు. నీకు తోడుగా ఉండడానికి, ఒంటరిగా ఉన్న నీకు తోడుగా ఉండడానికి, కష్టాల్లో ఉన్నటువంటి నీకు సహాయం చేయడానికి దేవుడు వచ్చాడు. ఇది శుభవర్తమానము. అందుకొరకే ప్రియులారా, ఇక్కడ 85వ కీర్తన 8వ చరణం, దేవుడైన యెహోవా సెలవిచ్చే మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ, మనము దేవుని భక్తులము, మనము భక్తి కలిగి ఉండాల. ఈ లోకంలో ఎంతోమంది భక్తిహీనులుగా ఉన్నారు. కొంతకాలం భక్తిగా ఉండి చివరికి భక్తి తగ్గిపోయి భక్తిహీనులుగా ఉన్నారు. అయితే మనము భక్తులము. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. దేవుడు ఎప్పుడు కూడా ఒక మంచి విషయాన్ని ఆయన మనకు చెప్తాడు. ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు. అందుకొరకే నా తండ్రి ఎంట అనేక నివాసముల కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను స్థలము సిద్ధపరచ నేను వెళుతున్నాను. వెళ్ళాడు యేసు ప్రభు. 2000 సంవత్సరాలు అయిపోయింది, కాలం సంపూర్ణం అయిపోయింది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక త్వరగానే వస్తున్నాడు. ఆయన ఎక్కడ చూసినా మారనాథ, ప్రభువైన యేసు రమ్ము. బైబిల్ అలాగనే ముగించబడింది. ఎంతో చెప్పి 2000 సంవత్సరాలు అయింది. ఇంకొక ఆయన ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, అసలు బైబిల్ చరిత్ర అంతా కూడా 7000 సంవత్సరాలు అంట. బైబిల్ చరిత్ర 7000. జలప్రాణం నుంచి ఆ టైం వచ్చినప్పటికీ 2000 అయిపోతూ ఉంది. కొంచెం అటు ఇటు ఉంటుందన్నమాట. తర్వాత అబ్రహాము 2000 సంవత్సరాలు ఆయన వచ్చాడు. తర్వాత దావీదు 3000 సంవత్సరాలు ఆ కాలంలో ఉన్నవాడు. ప్రభువైన క్రీస్తు 4000 పూర్తయిన తర్వాత వచ్చాడు. ఆయన వచ్చి కూడా 2000 అయిపోయినాయి, 6000 అయిపోయినాయి. ఇంకా మిగిలిందంతా 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఏంది అవి? ప్రియులారా, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి పరిపాలన చేసే కాలం అదొక్కటే మిగిలి ఉంది. 7000లో ఒక 1020 సంవత్సరాలు అది రిజర్వ్డ్ అన్నమాట. దేనికి? యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఆయన పరిపాలన చేయాలా, అది అట్లా ఉంచాడు. ఇప్పుడు 6000 ఇంచుమించుగా అయిపోయింది. అంటే యేసు ప్రభు ఎక్కడున్నాడు? ద్వారం దగ్గరే ఉన్నాడు. ఆయన ఇంకా ఒక స్టెప్ వేయిపోతా ఉన్నాడు అంతే. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఒకసారి వచ్చాడు ఆయన మానవ జన్మకి. ఇప్పుడు ఆయన రాజుల రాజుగా. అంతకుముందు తన ప్రజలను ఆయన మధ్యాకాశానికి పిలుచుకుంటాడు. అక్కడ వారికి బహుమానాలు ఇస్తాడు. ఇవన్నీ మనకు
తెలుసు. కనుక ప్రియులారా, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నదంట. దేవునికి భయపడాలి ప్రియులారా. దేవునికి భయపడని వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. దేవుడు అంటే భయమే లేదు. విచ్చలవడిగా ఈ లోకంలో ప్రజలు తమకిష్టమైన త్రోవకు, ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగిపోతూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడని భయపడు, దేవుడు చూస్తున్నాడని భయపడేవాడు మనం. ఇతరులు భయం కూడా లేదు. దేవుడు చూస్తానే ఉన్నాడు, మనం చేసే ప్రతిక్రియ చూస్తున్నాడు. కనుక పిల్లరా, దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి ఆ యొక్క అది ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి మనం. దేవుడు చూస్తున్నాడు, ప్రతివానికి లెక్క అడుగుతాడు. ప్రతివాడు తన లెక్కను దేవునికి అప్పగించాలి. అందుకొరకే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం పలుకును. యోబు మహాభక్తుడు ప్రియులారా. ఎన్ని కష్టం, అందుకే భక్తిగా ఉన్నందుకే ఊరికే పరలోకంలో కొంచెం దేవునికి అపవాదికి కొంచెము అది వారిద్దరు మాట్లాడుకుంది. నువ్వు అన్నీ ఇచ్చిన దానివల్ల భక్తిగా ఉన్నాడులే దేవా అని యోగుని గురించి చెప్తాడు. యోగును చూసావా అని దేవుడు ప్రభు అడిగితే, నువ్వు అంతా కాపాడేవు కాబట్టి భక్తిగా ఉన్నాడు. ఒక రవ్వ ఆయన డిస్టర్బ్ చేయి, ఆ భక్తి ఎట్లా పోతుందో ఏమైపోతుందో అంటే చివరికి పిల్లరా యోగు స్థిరంగా నిలబడి ఆయనకి ఆ భక్తిలో నుంచి తొలగిపోవడానికి కొన్ని పరిస్థితులు జరుగుతున్నా కూడా ఏ చెక్కు చెదరలేదనమాట. ఆయన విశ్వాసం చెక్కు చెదరలో, ఆయన భక్తి చెక్కు చెదరలో. ఆయన దేవుడి చేత మెచ్చుకోబడినాడు. యోగు వంటి మనుష్యుడు యథార్థవర్తనుడు. యోగు యథార్థవర్తనుడును, ఆయన నీతిమంతుడు. ఆయన ఈ భూలోకంలో అతని వంటి వాడు ఎవడూ లేడు. యోగు లాంటి భక్తి మనం కలిగి ఉన్నాం. యోగు లాంటి భక్తి అప్పుడు బైబిళ్ళు లేవు, అప్పుడు ఈ యొక్క పాటలు లేవు, ఈ ఉపదేశాలు లేవు, ఏమీ లేనప్పుడు ఆయన భక్తిగా ఉన్నాడు. తనే యాజకుడు, కుటుంబ యాజకుడు. ఒకవేళ తన పిల్లలు 3 కుమార్తెలు 7 కుమారులు, వారు వారి జీవితంలో ఏదన్నా పొరపాటు చేస్తారేమని చెప్పి చేశారేమోనని అనుదినము ఆయన వారి కొరకు పిల్లరా బలి అర్పించేవాడు. కనుక యోబు లాంటి భక్తి మనం ఉన్నదా? మనల్ని అంటున్నాడు దేవుడు. ఆయన చూడండి పిల్లరా, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. అంతేకాకుండా ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. పిల్లరా, ఇక్కడ 147వ కీర్తన కూడా చేద్దాం, 19-20. అసలు దేవుని వాక్యము ఎవరికి ఇచ్చాడు చూడండి. దేవుని వాక్యము అందరికైతే కానీ అయితే ప్రత్యేకముగా అది నమ్మిన వారికి, నీకు నాకు, చూడండి తన భక్తులకు అని తన వాక్యము యాకోబునకు తెలియజేశాడు. 147వ కీర్తన 19-20. తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలులకు తెలియజేశాను. ఏ జనమునకును ఎలాగో చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నవి. యెహోవాను స్తుతించాలి. దేవుని వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించాలి మనం. దేవా, ఇంత మంచి వాక్యము నాకు ఇచ్చావు నాయన, నీకు వందనాలు. ఆ దేవుని వాక్యమే లేకపోతే మనం కూడా దారి తొలగిపోయి ఉండేవాళ్ళమే. ప్రతిదినం దేవుని వాక్యం చదువుకుంటాము. ఆ దేవుని వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది, లేకపోతే నిన్ను హెచ్చరిస్తుంది, నిన్ను దిద్దుతుంది. అది అద్దము లాంటిది. అద్దములో మనము ముఖం చూసుకున్నప్పుడు ఎక్కడ మనకు ఏం సరి చేసుకోవాలో అవన్నీ చూపెడుతుంది అన్నమాట. అట్లాగే బైబిల్ గ్రంథం అది చదివినా అది విన్నా మనకు ఉన్న విషయాలు తెలియచేస్తాయి అన్నమాట. మనల్ని బలపరుస్తుంది, మనల్ని సరిచేస్తుంది దేవుని వాక్యం. కనుకనే అటువంటి దేవుని వాక్యాన్ని ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? భక్తులకి ఇచ్చాడు. నీకు నాకు ఇచ్చాడు. ఆనాడు దేవాలయంలో
కొన్ని ప్రతులే ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మన ఇంటిలో మన సొంత భాషలో, ఆనాడు ఒకే భాషలో ఉండేది, హెబ్రీ భాషలో. తర్వాత రకరకాలుగా మారి మన సొంత భాషలో నీవు చదువుకునేదానికి, నేను చదువుకునేదానికి మన భాషలో లేకపోతే మనం ఏమీ అర్థం చేసుకోగలం. కనుక ఆయన తన వాక్యం యాకోబునకు తెలియచేశాను, తన కట్టడలను, తన న్యాయ విధులు, దేవుని న్యాయ విధులు. ఇది ఎంత దైవ గ్రంథము దేవుని న్యాయ విధులతో నిండిపోయి ఉన్నది, తన వాక్యముతో ఉన్నది. తన కట్టడలు, నియమాలు, నిబంధనలు అవి మనకు మేలు చేసేవే, మనల్ని హెచ్చరించేవి, మనల్ని దిద్దేవి, మనల్ని సరిచేసేవి, తన స్వరూపానికి మార్చగలిగే అంతగా మనల్ని సరిచేసి దేవుని రూపము, యేసు ప్రభువు లాంటి రూపము ఒకనొక దినమున మనలో చూడబోతాం. మనం చూచిన వారు ఆయన రూపంలో మనం ఉన్నట్టుగా కనుగొంటారు. కాబట్టి పిల్లారా, ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకున్నది, నీతి సమాధానాలు ఒకదానికొకటి. కృపా సత్యం యేసు ప్రభు సిలువలో కృప సత్యము, సత్యం ఏమంటే శిక్షించమంటుంది దేవుని సత్యము. యేసు ప్రభు కృప మనలను క్షమించు నాయన అని మన శిక్షను ఆయన తీసుకున్నాడు. అదన్నమాట. తర్వాత ఇంకా సమయం అయిపోయింది కనుక 12వ చరణం చదువుకుంది. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలం. దేవుడు ఇచ్చేవాడు ఉత్తమమైన దానిని. దేవుడు ఏదైనా ఇస్తే మంచిది ఇస్తాడన్నమాట. మనము మన పిల్లలకు ఎలాంటిది ఇవ్వగలము? మంచిదే ఇస్తాము. మంచి చదువులు ఇప్పిస్తాము, మంచి ఉద్యోగాలు ఇప్పిస్తాము, మంచి సంబంధాలు చూపెడతాం. మనం తల్లిదండ్రులు ఏం చేస్తారో మంచివి, మన ఇంటి ప్రక్కనే బాగా తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చారు మనకు మంచి సంబంధం. దూరమైన మంచి చదువు, దూరమై అమెరికాకు వెళ్తున్నారు ఎంఎస్ చేయడానికి. ఎందుకు? మంచిది అది. అది ఎంఎస్ చేస్తే సెటిల్ అయిపోతుంది, లైఫే సెటిల్ అయిపోతుంది అన్నమాట. అందుకే పిల్లారా, దేవుడు మనకు మంచి ఈవులను ఇస్తాడు, మంచి చేస్తాడనమాట. ఇక్కడ అదే అనమాట. 85వ కీర్తన, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. చిన్నదిస్తాడు దేవుడు, గొప్ప రక్షణ ఇచ్చినాడు నీకు. తన ప్రాణము పెట్టి తన పావన రక్తాన్ని కార్చి విలువైన రక్తం చేత నిన్ను విమోచించి దేవుని సొత్తుగా చేసుకుని దేవుని ప్రజలను చేసుకుని అందుకొరకు వహిస్తలేని నీ భాగ్యం ఎంతో గొప్పది. నువ్వు అనుకుంటున్నావు నాకు ఏమీ లేదని, దేవుడు అంటున్నాడు, అయ్యా నీ భాగ్యం చాలా గొప్పదయ్యా, లేటుగానైనా నువ్వు పొందుతావు, కొంచెం వెయిట్ చెయ్యి అని అంటున్నాడు. కాబట్టి యెహోవా ఉత్తమమైన దానిని మనకు అనిపించాడు. యెహోవా తన ప్రజలను దర్శిస్తాడు. ప్రియుల, మన ఎడల దయ చూపుతాడు, మనకు తోడుగా ఉంటాడు. యెహోవా ఆయన ఆశీర్వదిస్తాడు, మనం చేసిన దానికి ప్రతిఫలిస్తాడు. ఏమైనా చేసావో దేవుని పేరట, దేవుని కొరకు నీవు నేను ఏమి చేసామో దానికి తగిన ఫలితము మనము తప్పకుండా మన జీవిత కాలంలో అనుభవిస్తాము. చేయండి, ప్రభు కొరకు ఏదైనా చేయండి. ప్రభు కొరకు పాట పాడతావా? ప్రభు కొరకు సాక్షిగా ఉంటావా? ప్రభు కొరకు ఇంకేమైనా చేయగలవా? ఇస్తావా? సమయాన్ని ఇస్తావా? సంపదలు ఇస్తావా? ఏమి ఇస్తావు? నీవు చేసిన దానికి రుతుతో నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడని బోయజు చెప్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. ఋతు గ్రంథంలో యెహోవా అని 17 సార్లు ఉన్నది. నేను అక్కడి నుంచే కొన్ని తీసుకొని చెప్తా ఉన్నా. ఒక చిన్న గ్రంథము, 4 అధ్యాయాలతో కూడిన గ్రంథము, 17 టైమ్స్ 17 సార్లు యెహోవా. ఆ యెహోవా ఎవరో? మీకు తోడుగా ఉండేవాడు, దయ చూపేవాడు, దర్శించేవాడు, తర్వాత ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన రెక్కల క్రిందకు సురక్షితంగా ఉండడానికి వచ్చావు. ఎందుకు వచ్చావు? నువ్వు రక్షింపబడటానికి వచ్చావు. రక్షింపబడ్డావా? ప్రభువుని నమ్మావా? ఇంకా నమ్మకపోతే నేడైనా ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, సుదినము, ఈ శుభదినానికి నువ్వు వచ్చావు. ప్రభువుని తెలుసుకో, ప్రభువుని నమ్ముకో. ప్రభువు నీ పట్ల దయ చూపుతాడని, నీ కొరకే తన ప్రాణమే ధారపోసిన పావనమూర్తిని ఆ ప్రభువుని గురించి ఆలోచన చేసి ఆయనకు నీ హృదయంలో కొంత చోటి. యేసు ప్రభు పుట్టినప్పుడు స్థలమే లేదు ఎక్కడ, చివరికి సత్రం ఉన్న స్థలం దొరికింది. మరి మన హృదయాలు ఏమైనాయి?
మన హృదయాలు ఏమైనాయి? ఆనాడు ఉన్న ప్రజల హృదయాలు ఏమైపోయినాయి? ధనికులు ఉన్నారే, మధ్య తరగతి వారు ఉన్నారే. ఎక్కడ దొరికింది యేసు ప్రభుకి స్థలం? భూమి ఆది ఆయనది, ఆకాశం ఆయనది. ఆ సృష్టికర్తకు ఎక్కడ స్థలం దొరకలేదే. మానవుల్లో అంత కఠిన హృదయాలు. ఆ చివరికి ఒక స్తత్రంలో స్థలము. అందుకొరకే యేసు ప్రభు సమస్తం ఆయనదే. భూమిని సృజించిన వాడు ఆయనే. భూమి నాదంటాడు ఆయన. సమస్త భూమి నాదే కదా, వేయకొడల మీద పశువులు నావే. అయినా యేసు ప్రభు మానవుడిగా వచ్చినప్పుడు ఎవరు చేర్చుకోలేదు ఆయన్ని, అనుమానించినారు అందరూ. అయితే మనం కోరుకుంటున్నాడు కనుక మన హృదయంలో చేరి ఇక్కడ ఉన్నాడు. మనల్ని ధైర్యపరుస్తున్నాడు. రేపు ఆయన మనకు పరలోకంలో స్థలిస్తాడు. ఇక్కడ నువ్వు ఆయనకి హృదయంలో చోటిస్తే ప్రభు ఆ సుసంపన్నమైనటువంటి ఆ సౌభాగ్యంగా ఉన్నటువంటి పరలోకంలో నీకు స్థలం సిద్ధపరుస్తాడు. నేను స్థలములో మీరు ఉండులాగున నేను స్థలం సిద్ధపరచుటకు నేను వెళ్ళానంటాడు. కనుక ప్రియుడా, యెహోవా రెక్కల క్రిందకు నువ్వు వచ్చావు కనుక ఆశీర్వదించబడటానికి వచ్చావు. రెండవ మాట అది ఇప్పుడు 12వ చరణంలో ఒక 5 సంగతులు తెలుసుకొని మనం ముగించుకుంది. యెహోవా అనే సంగతి. యెహోవా ఎవరో చూసావు? ఉత్తమమైనది. ఉత్తముడు యేసు ప్రభు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. మనము టేస్ట్ చేయాలన్నమాట. ఎలా టేస్ట్ చేస్తామో? ఆయనను ఆరాధించే విషయాల్లో, ఆయన కీర్తించే విషయాల్లో, సాక్షులుగా బ్రతికే విషయంలో, మన జీవితంలో, ఇతరుల జీవితంలో మంచి చూసే విషయాల్లో మనము సాక్షులుగా ఉండాలి. యెహోవా దయాళుని రుచి చూచి తెలుసుకుంది. అందుకొరకు ఒక ఆయన రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రాక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రాక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, మంచితనము గలదేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో, మంచితనము గల అతి శ్రేష్ఠుడవు అందరిలో, ముదమార పాడెదనిన్ను అతి సుందరుడవనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మన దేవుడు ఉత్తముడు, పురుషోత్తముడు. 10,000 మంది పురుషులలో గుర్తింపదగిన ఆయన ప్రేమను మనము చూస్తున్నాం. ఆయన అందుకొరకే ఆయన ఉత్తముడు, ఉత్తమమైన. అందుకొరకే మరియ ఉత్తమమైన దానిని అంటే ఆయన సన్నిధిలో ఆయన చెప్పే మాటలను ఎన్నుకొని అక్కడే కూర్చుని మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. మరి నీవు నేను కూడా ఈ దినమున ఆయన ప్రజలమై ఉత్తమమైనది, అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది అని ఉన్నది. తర్వాత దేవుడు అనుగ్రహించాడు, ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తాడు. ఏలైనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆయన మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైన పరలోక రాజ్యాన్ని, ఎంతో దూరములో పరిశుద్ధులు నివసించేటువంటి దేవదూతలు ఉండే ఆ గొప్ప రాజ్యములో ఆ రాజ్యం ఇవ్వడానికి నీకు దేవుడు యేసు ప్రభుకి ఇష్టమైందంట. నీకు రాజ్యం ఇవ్వడానికి ఎవరు ఏది ఇవ్వరు ఉచితంగా. అయితే యేసు ప్రభు తన నమ్మిన బిడ్డలకు ఆయన రాజ్యం ఇవ్వడానికి ఇష్టమై అంటున్నాడు. అంతేకాకుండా దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. యెహోవా తన ప్రజలకు బలం ఇస్తాడు. హీ విల్ గివ్ ఎ స్ట్రెంగ్త్.
ఆయన బలాఢ్యుడు, అమిత బలాఢ్యుడు. ఎర్ర సముద్రమును ఎండిన నేలగా చేసిన బలము ఆయనకున్నది. ఆ బలాన్ని నీకు నాకు ఆయన మనకు బలము ధరింపచేసేవాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. కనుక ఆయన అనుగ్రహించేవాడు. భూమి ఆయనది. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. కనుక నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచునని యేసు ప్రభు 1000 ఏళ్ళ పరిపాలన గురించి యోబు ఎప్పుడో ఆయన తన జీవితకాలంలో, అంటే యోబుని గురించి చెప్పేది ఏంటంటే అబ్రహాముతో సమకాలికుడంట యోబు. అంత పురాతన భక్తుడు. ఇప్పుడు 7 ఏళ్ళు కాదు, 1000 సంవత్సరాల పరిపాలన చూశాడు. తర్వాత భూమి మీద నిలుస్తాడు ఆయన అని చూశాడు. నీవు కూడా అటువంటి దర్శనం నీవు నేను పొందాలి. అంతేకాకుండా ఇక్కడ చూడండి 12వ చరణంలో మనం చదువుకుని ముగించుకుంది. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. భూమిని గురించి చదువుకున్న తర్వాత ఫలం ఇస్తాడు. చూడండి, దేవుని యొద్దకు వచ్చేవాడు తన్ను వెదక వారికి ఫలం దయచేస్తాడని నమ్మవలని కదా. నమ్మాలి మనం తప్పకుండా. ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు ఫలాలు ఇచ్చేవాడు మనకి. ఏ ఫలాలు? వాగ్దాన ఫలాలు ఇస్తాడు. వాగ్దానం చేశాడు. తర్వాత సేవా ఫలం ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడు, ఎంత శిక్షిస్తే అంత ప్రతిఫలం మనకు దేవుడు ఇస్తాడు. ప్రవర్తన ఫలం, మంచిగా నువ్వు నడుచుకుంటే ఆ ప్రభు కొరకు యథార్థంగా ఉంటే ఆ ప్రవర్తన ఫలాలు ఇస్తాడు. కాబట్టి పిల్లరా, సమయం అయింది, ఏమి చెప్పగలను, ఇక నువ్వు ఏమి చెప్పుదును, అంతా అయిపోయింది, ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, నీ ప్రజలను వెనక్కి మరలా రప్పించి ఉన్నావు. ఆయన తన ప్రజలతో తన భక్తులతో శుభవచనములో సెలవిచ్చును. దేవుడు చెప్పే ప్రతి మాట అది శుభముతో కూడినది, అది దీవెనతో కూడినది, అది ఆశీర్వాదంతో కూడినది. స్వీకరించు. ఆ సమయంలో దేవా నీ దాసుడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవి మీరు తీసుకో. దేవుని మాటలు శ్రద్ధగా వినండి, అవి మీరు తీసుకోండి. ఎందుకంటే ఆయన రక్షణ ఆయన భయపడు వారికి సమీపంగా ఉన్నది. కనుక యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. మన భూమి దాని ఫలం. మన భూమి అంటే మనం చేసే పని అన్నమాట. ఇఫ్ యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్ ఆర్ ఇంకేదన్నా ఒక ఉద్యోగిగా నీకు ఫలం పొందుతావు అనమాట, నీ కష్టానికి తగిన ఫలాలు. అలాగే అందరికీ మంచి దీవెనలు దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ప్రభు తన మాటలు మన కొరకు దీవించుకుంటాను.